ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొత్తం 81.76% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 1.10% ఇక్కడ పోలింగ్ నమోదైంది. చిత్తూరు, ప్రకాశం జిల్లాలు అత్యధికంగా 87.09%, అత్యల్పంగా అదేవిధంగా నమోదైనటువంటి కనిపిస్తుంది. దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91%, అదేవిధంగా తిరుపతి సెగ్మెంట్లో అత్యల్పంగా 63.32% పోలింగ్ నమోదైనట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా 2019తో పోలిస్తే 2019లో 79.02% పోలింగ్ నమోదు కాగా ఈసారి అది 2.74% పెరిగింది. ఓటింగ్ రోజు ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఓట్లు వేసేందుకు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే ఓటింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఓటర్లు. వారందరికీ ఓటు హక్కు వినియోగించేందుకు అవకాశాన్ని కల్పించింది ఎన్నికల సంఘం. దీంతో అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పలువురు ఓటు హక్కును వినియోగించుకున్నారు. డెఫినెట్గా పోలింగ్ శాతం అనేటువంటిది ఏ విధంగా ఎన్నికల సరళిని అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ని ప్రభావితం చేయబోతుందో మనం చూస్తున్నాం. నా దగ్గర డాటాకు సంబంధించినటువంటి పాయింట్స్ వస్తున్నాయి. ఏ విధంగా పోలింగ్ అనేటువంటిది మొత్తం ఇంపార్టెంట్, ఈసారి ఎటువంటి నంబర్స్ ఉన్నాయో మనం ఒకసారి డాటా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ టర్నౌట్ మొత్తం మనం చూడొచ్చు. 2024కు సంబంధించి మొత్తం డాటాను మనం చూస్తున్నాం. 81.76% అనేటువంటిది నమోదైంది. అదేవిధంగా 2019లో ఇది 79.88% ఉంది. అంటే కంపారిటివ్లీ దాదాపు 2% ఎక్కువగా నమోదైనట్లు మనకు కనిపిస్తోంది. సో ఈ ఎక్కువ ఎందుకు నమోదైంది, దీనికి రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటి, రాజకీయ పార్టీలు ఈ 2% ఎక్కువ నమోదవడాన్ని ఏ విధంగా చూస్తున్నాయనేటువంటిది మనం పూర్తిగా వివరిద్దాము, పూర్తిగా చర్చిద్దాం. మా రిపోర్టర్లందరూ సిద్ధంగా ఉన్నారు. రాజకీయ పార్టీల నాయకులతో కూడా మాట్లాడదాము. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలో ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది అనేటువంటిది కూడా చూద్దాం. ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది పెరిగింది అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పెరిగినటువంటి పోలింగ్ ఎందుకు పెరిగింది అనేటువంటి దాని మీద చాలా లెక్కలు వస్తున్నాయి, చాలా అంచనాలు వస్తున్నాయి, చాలా చర్చలు జరుగుతున్నాయి. సో వీటన్నింటి గురించి చర్చిద్దాం. మాతో పాటు మా రిపోర్టర్లు జాయిన్ అవుతున్నారు. రిపోర్టర్లతో మాట్లాడి ఈ మొత్తం పోలింగ్ సరళి పైన ఒక చర్చను ప్రారంభిద్దాం. సో మనం చూడొచ్చు ఏ విధంగా ఈ మొత్తం పోలింగ్ సరళి అనేటువంటిది మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. దీనికి సంబంధించి 81.76 అనేటువంటిది ఇప్పుడు మన దగ్గర ఉంది. సో ఈ 81.76 అనేటువంటిది మొత్తం ఓటింగ్ టర్నౌట్ అనేటువంటిది కనిపిస్తుంది. సో 81.76 ఈ టర్నౌట్ అనేటువంటిది ఏ జిల్లాలో ఎక్కువగా నమోదైంది, ముఖ్యంగా ఏ జిల్లాలో ఎక్కువ పోలింగ్ నమోదైంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే కొన్ని చోట్ల అర్బన్ ఓటింగ్ ఉంది, కొన్ని చోట్ల రూరల్ ఓటింగ్ ఉంది. రూరల్లో ఎక్కువ ఓటింగ్ జరిగిందా, అర్బన్లో ఎక్కువ ఓటింగ్ జరిగిందా అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎక్కడ గ్రామీణ ప్రజల్లో ఎక్కువ ఓటింగ్లో ఉత్సాహం కనిపించిందా, లేకుంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి సిటీస్లో ఎక్కువ ఓటింగ్ జరిగిందా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ ఓటింగ్ సరళి మనం విశ్లేషిస్తున్నటువంటి టైంలో చాలా ఇంట్రెస్టింగ్ డాటా మనకు బయటకు వస్తుంది. 81.76% అంటే దాదాపు మనం చూడొచ్చు ప్రతి చోట్ల కూడా ఎక్కువగా పోలింగ్ నమోదు కనిపిస్తుంది. విశాఖపట్నం లాంటి చోట కొంత తక్కువగా నమోదైనట్టు కనిపిస్తుంది. సో ఫస్ట్ ఈ ఓటింగ్ సరళి ఎట్లా ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వివరించడానికి నాతో పాటు మా రిపోర్టర్లు జాయిన్ అవుతున్నారు. రిపోర్టర్లు ఒకసారి మనం చూడొచ్చు. విజయవాడ నుంచి సతీష్ ఉన్నారు, అదేవిధంగా కాకినాడ నుంచి రాజు ఉన్నారు, అదేవిధంగా విశాఖపట్నం నుంచి నాయుడు, ఏలూరు నుంచి పోతరాజు మనతో ఉన్నారు. సో ఫస్ట్ సతీష్తో మాట్లాడదాం. మొత్తం ఈ పోలింగ్ సరళికి సంబంధించి ఏ విధంగా పోలింగ్ జరిగింది అనేటువంటిది మనం ఒకసారి చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు సతీష్ ఉన్నారు. సతీష్, 81% అంటే దాదాపు 2%, గతంతో పోలిస్తే 2% పోలింగ్ ఎక్కువగా నమోదైంది అనేటువంటిది వస్తుంది. ఎందుకు అంటే మొబిలైజేషన్ ఎక్కువగా జరిగిందా, లేకుంటే జనాలు స్వచ్ఛందంగా వచ్చారా, ఏ విధంగా పోలింగ్ పెరిగింది అనేటువంటి దానికి మీ దగ్గర ఉన్నటువంటి అంచనా కావచ్చు, విశ్లేషణ ఏంటి? ఇస్మాయిల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే అత్యధికమైనటువంటి పోలింగ్ శాతం ఇప్పుడు 81.76% నమోదైంది. ఇందులో 80.66% ఈవీఎంల ద్వారా ప్రజలు వేసినటువంటి ఓటింగ్, అదేవిధంగా 1.10% పోస్టల్ బ్యాలెట్ పోలింగ్కి సంబంధించి. ఇందులో వ్యత్యాసం గత ఎన్నికలకి ఇప్పటికీ జరిగినటువంటి వ్యత్యాసాన్ని మనం ఒక అంచనా వేస్తే, ఒకటి, గత ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఓటర్లు 79.40%. సో ఇప్పుడు ఈవీఎంల ద్వారా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటిది 80.66%. అంటే కేవలం 1.20% అక్కడ సుమారుగా పెరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి గత ఎన్నికల్లో 0.6% మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడు 1.10% ఓటు హక్కు వినియోగించారు. ఇందులో ఈ ఓటింగ్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు గ్రౌండ్ లెవెల్లో వస్తున్నటువంటి సమాచారం కానీ, అధికారులు చెప్తున్నటువంటి సమాచారం కానీ, రాజకీయ పార్టీల అభిప్రాయంగా మనం చూస్తే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి చాలా క్లియర్గా
ఉద్యోగుల సంఖ్య అన్నది పెరిగింది, ఉద్యోగుల ఓటర్ల సంఖ్య పెరిగింది. గత 5 సంవత్సరాల్లో సుమారుగా 2,20,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం, వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఇవ్వడం, అదేవిధంగా ఆ జర్నలిస్ట్ లాంటి కొత్త వారికి కూడా ఓటు హక్కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఈసారి కల్పించింది. సో దీనివల్ల ఓటర్ల సంఖ్య పెరిగింది కాబట్టి అక్కడ పర్సంటేజ్ అనేది 1.10% పెరిగింది. ఎందుకంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో సచివాలయ ఉద్యోగులు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో 1,26,000 మంది ఉద్యోగుల సంఖ్య పెరిగింది. మెడికల్ అండ్ హెల్త్లోని ఇతర డిపార్ట్మెంట్స్లో గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగిన రిక్రూట్మెంట్స్ వల్ల ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అందువల్ల 1.10% పోస్టల్ బ్యాలెట్ పెరిగింది. సో మిగిలినటువంటి సాధారణమైన పోలింగ్ చూస్తే 79.40% అన్నది 2019లో జరిగినటువంటి ప్రజలు వేసినటువంటి ఓట్ల శాతం. ఇప్పుడు అది 80.66%గా నమోదయ్యింది. సో ఇక్కడ మన దాదాపుగా 1.20% పెరిగింది, అంటే స్వల్పంగా పెరిగిందని మనం చెప్పొచ్చు. సో దాదాపుగా 2% మాత్రమే అటు పోస్టల్ బ్యాలెట్ ఇది కలిపితే ఓటర్ల శాతం ఓటింగ్ నమోదు పెరిగింది. సో అయితే ఇప్పటివరకు జరిగిన ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఇది అత్యధికమైనటువంటి పర్సెంట్. అయితే ఇందులో ఈ పర్సంటేజ్ పెరగడానికి ఇక్కడ మనం చూడొచ్చు, గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడం. ఎందుకంటే ఓటర్ల సంఖ్యలో కూడా మనం చూస్తే 4,14,00,000 మందికి సంబంధించిన ఓటర్లలో 2,10,00,000 మందికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున పోటెత్తడం వల్ల పోలింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తే ఇప్పుడు జరిగినటువంటి హైయెస్ట్ పోలింగ్ జరిగినటువంటి నియోజకవర్గాలు కానీ జిల్లాలు కానీ అన్నీ కూడా గ్రామీణ వాతావరణానికి సంబంధించినటువంటి జిల్లాలు. చిత్తూరులో పెరిగినటువంటి ఏదైతే జరిగినటువంటి 87.09 కానీ, అటు ప్రకాశం జిల్లాలో కానీ ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా జరిగింది. పట్టణ ప్రాంతాల్లోని సిటీస్ ఉన్న చోట తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. సో పోలింగ్ సరళికి ప్రధానంగా రాజకీయ పార్టీలు పోల్ మేనేజ్మెంట్ పైన బాగా ఎక్కువ ఫోకస్ చేసి తమ ఓటర్లని ఇతర ప్రాంతాలను తీసుకురావడం కానీ, పోలింగ్ స్టేషన్ తీసుకెళ్ళడం కానీ, అందువల్ల ఈ పర్సంటేజ్ పెరిగిందని అయితే అధికారులు కూడా భావిస్తూ ఉన్నారు. ఇస్మాయిల్ రైట్ సతీష్ చెప్తుండ్రు చాలా స్పష్టంగా ఈరోజు పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందనేటువంటి దానికి రీజన్ ఏంటిది అనేటువంటిది డెఫినెట్గా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున పెరిగిందనేటువంటిది అర్థమవుతుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఓటేశారు అనేటువంటిది ఉదయం నుంచి మన క్యూ లైన్స్ కనిపించాయి. సో ఆ క్యూ లైన్లలో ఎక్కువ మంది వృద్ధులు, మహిళలు కనిపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందనేటువంటి నంబర్ కనిపిస్తుంది. పురుషుల కంటే కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎక్కువ ఓటు వేశారనేటువంటి నంబర్ కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో ఈ నంబర్స్ ఎలా ఉన్నాయనేటువంటిది మనం చూద్దాము. ప్రతి జిల్లాను అనలైజ్ చేద్దాము, ఆ జిల్లాలో నంబర్స్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి నెంబర్ ఇస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో 75.53% ఓటర్ టర్నౌట్ ఉంది. 2019తో కంపేర్ చేస్తే 75.30 అప్పుడు ఉంది. దాదాపు 0.29% అంటే 0.29% మాత్రమే ఇక్కడ పోలింగ్ పెరిగింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఈ పోలింగ్ పెరిగిందని మనం ఇక్కడ చూస్తున్నాం. సో శ్రీకాకుళం జిల్లాలో కూడా పోలింగ్ పెరిగింది. శ్రీకాకుళం మనం చూసుకుంటే ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం టౌన్ వరకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున మహిళలు, అదేవిధంగా అక్కడ వృద్ధులు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది కనిపించారు. 2 పాయింట్స్ మనం ఇక్కడ రీడ్ చేస్తున్నాం ఇప్పటి వరకు వచ్చినటువంటి డేటా ప్రకారం. ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఇది నంబర్స్ చెప్తున్నటువంటి మాట. ఎట్ ద సేమ్ టైం రెండో మాట, మహిళలు ఈసారి పురుషుల కంటే ఎక్కువ ఓట్లు వేశారు. సో రెండు కీలకమైనటువంటి అంశాలను మనం ఇక్కడ రీడ్ చేస్తున్నాం. తర్వాత మనం ఒకసారి శ్రీకాకుళం నుంచి రెండో జిల్లాకి వెళ్తాం. శ్రీకాకుళం తర్వాత విజయనగరం జిల్లాకు సంబంధించి 81.33%, అదేవిధంగా 2019లో 81.10% అంటే 0.23% ఇక్కడ పెరిగింది. సో ఓటర్ టర్నౌట్ అనేటువంటిది ఇయర్లీ పెరుగుతున్నటువంటి మన 5 ఇయర్స్కి ఒకసారి పెరుగుతున్నటువంటి ఫినామినాను చూస్తున్నాం. బట్ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం లాంటివి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి మనం చూస్తున్నాం. సో మన్యం జిల్లాను కూడా ఇక్కడ మనం చూడొచ్చు, 77.10% ఇప్పుడు నమోదైంది. 2019 చూసుకుంటే 77% అంటే 0.10% అనేటువంటిది పెరిగింది. విశాఖపట్నంకి వద్దాం. ఇప్పటి వరకు మనం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం చూసాం, ఇప్పుడు విశాఖపట్నం చూద్దాం. సో విశాఖపట్నం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం తర్వాత ఒక అర్బన్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నటువంటి జిల్లాను చూస్తున్నాం. ముఖ్యంగా విశాఖ ఈస్ట్, వెస్ట్ ఇవన్నీ చూసినటువంటి సిటీ ఉన్నటువంటి వాటిని చూస్తున్నాం. 68.63%, గతంతో పోలిస్తే 63.80 కంటే కొంత పెరిగింది. బట్ స్టిల్ అర్బన్ ఓటింగ్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. సో ఎందుకు అర్బన్ ఓటింగ్ తక్కువగా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎందుకు పెరిగింది అనేటువంటిది మనం ఈ డేటాను రీడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డేటాను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మా కరెస్పాండెంట్ నాయుడు సిద్ధంగా ఉన్నారు. సో నాయుడు, ఒక విషయం చెప్పండి,
ప్రధానంగా విశాఖ సిటీకి సంబంధించినటువంటి పోల్ పర్సెంటేజ్ అవుతుందో అది తగ్గినట్టు కనిపిస్తుంది. బట్ గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మీరు శ్రీకాకుళము, మన్యము ఇవన్నీ తిరిగారు, విజయనగరం కూడా తిరిగారు. ఆ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, కంపారిటివ్లీ విశాఖలో కూడా పెరిగింది. కానీ ఈ 3 జిల్లాలతో పోలిస్తే ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంది. సిటీలో ఎందుకు జరగలేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువ ఓటింగ్ జరిగిందంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగింది. ఉత్తరాంధ్ర అనగానే విశాఖ సిటీతో పాటు మైదాన ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం ఉంటాయి. ఈ 3 ప్రాంతాల్లో కూడా ఓటింగ్ సరళ పెరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వచ్చారు. పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుండి కూడా బారులు తీరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. అలాగే వృద్ధులు కూడా పాల్గొన్నారు. ఈసారి ఓటు వేయాలన్న ఆలోచన దృక్పథం మహిళల్లో ఎక్కువగా కనిపించింది. వారు ఓటు వేయడమే కాకుండా చుట్టుపక్కల మహిళలు కూడా పోలింగ్ బూతులకి తీసుకువచ్చిన పరిస్థితి మనకి కనిపించింది. కొన్ని చోట్ల మండు టెండను సైతం లెక్క చేయకుండా పోలింగ్ బూతులకు వచ్చారు. మరికొన్ని చోట్ల వర్షం కూడా పడుతున్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా పోలింగ్లో పాల్గొన్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతూనే ఉంది. ఇవన్నీ బేరీ చేసుకున్న తర్వాత ఎన్నికల అధికారులు పూర్తిగా ఎంత మొత్తంలో పోలింగ్ జరిగిందన్న దాని మీద పూర్తిగా లెక్కలు ఇచ్చారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఓటింగ్ అనేది జరిగింది. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ, లేదంటే తమ గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని కానీ, మరొకసారి అభివృద్ధికి సంబంధించి మళ్ళీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాలన్న ఆలోచనతోనే పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పోలింగ్ ప్రారంభం కాకముందే కొన్ని చోట్ల, పోలింగ్ ప్రారంభం అయిన సమయానికి మరికొన్ని చోట్ల పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో నిలబడిన పరిస్థితి అయితే మనకి కనిపించింది. దీనికి అంతటికీ కూడా ఒకటే కారణం అంటున్నారు, తమకు జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఓటు వేస్తున్నాం, మళ్ళీ తమకు ఎవరైతే మేలు చేస్తారో అటువంటి నాయకుని గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే తాము ఓటు వేస్తున్నామనే అభిప్రాయాన్ని అయితే సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా లాంటి కొన్ని జిల్లాల్లో 80% పైగా ఓటింగ్ నమోదైందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఓటింగ్ సరళ జరిగిందనే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మాత్రము ఎన్నికల పోలింగ్ పెరిగింది. ఎవరో అనారోగ్యంగా ఉన్నవారు, ఓటు వేయడానికి ఇబ్బందిగా ఉన్నవారు, లేదంటే వేరే ప్రాంతాల్లో ఉన్నవారు తప్పితే ఉన్న గ్రామాల్లో ఉన్నవారిలో మ్యాక్సిమం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వెయ్యాలన్న ఆలోచన, పట్టుదల వారిలో కనిపించింది. ఎంత సమయం అయినప్పటికీ కూడా, ఎన్ని గంటలైనప్పటికీ కూడా క్యూ లైన్లో నిల్చొని వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే విశాఖ నగరంలో మాత్రము ఓటింగ్ శాతము పెరిగినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో జరగలేదు. గతంతో పోలిస్తే కొద్ది స్థాయిలో ఓటింగ్ శాతం పెరిగినప్పటికీ కూడా ఇంకా 70% దాటుతుందని చెప్పి ఎన్నికల అధికారులు భావించారు. అయినప్పటికీ కూడా ఓటింగ్ సరళ మాత్రం తగ్గింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదంతా కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వల్లే తమ పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నామనే అభిప్రాయం అయితే సర్వత్రా గ్రామీణ ప్రాంతాల్లో వినిపిస్తుంది. ఇస్మాయిల్. రైట్, థ్యాంక్ యూ నాయుడు చెప్తున్నారు. సో చాలా స్పష్టంగా మనం ఒక విషయం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఓటింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా రూరల్ ఓటింగ్ ఉన్నటువంటి చోట్ల ఎక్కువగా పెరిగింది. అయితే విశాఖపట్నం లాంటి చోట 70% పైగా ఈసారి నమోదు చేయాలనేటువంటిది అధికారుల సంకల్పం అనేటువంటిది ఈసారి పూర్తిగా నెరవేరలేదు. 68% వరకు వచ్చింది, కొంత పెరిగింది. బట్ డెఫినెట్గా కంపేరిటివ్లీ శ్రీకాకుళం కావచ్చు, లేకుంటే మన్యం కావచ్చు, మిగిలిన జిల్లాలతో పోల్చినప్పుడు మాత్రం అది పెరగలేదని అర్థమవుతుంది. ఇంకా గ్రాఫిక్స్ చూద్దాము. చాలా డేటా ఉంది మన దగ్గర, ఆ డేటాను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తూర్పుగోదావరి జిల్లాలకు వెళ్దాం. డెఫినెట్గా గోదావరి జిల్లాలు అనేటువంటివి రాజకీయంగా పూర్తిగా సమీకరణాలు మారుస్తాయని చెప్తారు. సో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన డేటా మనం చూస్తున్నాం. 2024లో 80.93% అనేటువంటిది ఇక్కడ నమోదైంది. గతంతో కంపేర్ చేస్తే 2019లో 81.50, అంటే గతంతో కంపేర్ చేస్తే ఒక 50% వరకు, 0.50 వరకు ఇక్కడ తగ్గింది. అంటే 0.50 వరకు ఇక్కడ తగ్గింది. సో కొంతవరకు తగ్గినట్టు కనిపిస్తుంది. ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ మనం చూస్తున్నాం. ఇప్పటివరకు శ్రీకాకుళం, మన్యం, విజయనగరము, విశాఖపట్నం అన్ని చోట్ల పెరుగుతూ వచ్చింది. బట్ మనం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన డేటా చూస్తున్నాం. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన డేటా కూడా చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో 2019లో 81% నమోదైతే ఈసారి 82.59% నమోదైంది. సో డెఫినెట్గా ఒక 1.59% అనేటువంటి గ్రోత్, లేకుంటే ఎక్కువ అనేటువంటి ఈసారి నమోదవుతుంది, కనబడుతుంది చాలా స్పష్టంగా. ఈ 2 జిల్లాలకు మంది చాలా కీలకమైనటువంటి జిల్లాలు. దీనికి సంబంధించినటువంటి చాలా డేటాను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ డేటా ఏం చెప్తుంది, గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఎట్లా ఉందో అనేటువంటిది కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మా రిపోర్టర్ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాకినాడ రాజు దగ్గరికి వెళ్దాం. రాజు చెప్పండి,
ఏ విధంగా ఈసారి మీరు కాకినాడ సిటీ చూశారు, పిఠాపురం చూశారు, మొత్తం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కోనసీమ ఏరియా, అమలాపురం ఇవన్నీ చూస్తున్నారు. పోలింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఎందుకో తూర్పుగోదావరి జిల్లాలో గతం కంటే కొంచెం అంటే ఒక 0.50% అనేటువంటిది తగ్గినట్టు కనిపిస్తుంది. ఎందుకు తగ్గింది? ఎట్ ద సేమ్ టైం దీని మీద మీకున్నటువంటి అనాలిసిస్ ఏంటి? ఇస్మాయిల్, మనం ఏదైతే చూస్తున్నామో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే గతంతో పోలిస్తే 5% తగ్గినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా అర్బన్ సంబంధించి ఏరియాలో మాత్రం ఓటింగ్ శాతం గతంలో మాదిరిగానే ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ శాతం చూస్తే మనం 2% పెరిగినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా కాకినాడ జిల్లా చూసుకున్నట్లయితే ఏదైతే గతంతో పోలిస్తే 78.54% ఓటింగ్ గతంలో నమోదైతే ఈసారి మన ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే 80.31% పోలింగ్ పర్సెంట్ నమోదైంది. దాదాపు 2% కాకినాడ జిల్లాలో పోలింగ్ పర్సెంట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు చూసినట్లయితే దాదాపు 80% పైగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే పిఠాపురంలోని 86.63% ఓటింగ్ నమోదైంది. గతంలో చూసినట్లయితే మనం గత ఎన్నికలకి 80.54% పోలింగ్ నమోదైంది. దాదాపు 6% పిఠాపురంలో పెరిగింది. ఇంకా అర్బన్ పరంగా చూసినట్లయితే అత్యల్పంగా మనం చూసినట్లయితే కాకినాడ సిటీకి సంబంధించి 72.17% పోలింగ్ నమోదైన పరిస్థితి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు చైతన్యవంతం చెందారు. ఎక్కడ చూసినా సరే పోలింగ్ నాడు పోలింగ్ కేంద్రాల వద్ద జనం పెద్ద ఎత్తున బారులు తిన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలు కాదు, అదేవిధంగా వృద్ధులు కానీ తమ ఓటు హక్కు వినియోగించేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన పరిస్థితి ఉంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే వ్యవసాయ ఆధారిత పనులు కానీ లేదా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి మహిళలందరూ కూడా సాయంత్రం వరకు తమ పనులు అక్కడ చేసుకుని ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దాదాపు 6 గంటల ముందు వరకు కూడా ఎవరైతే పోలింగ్ కేంద్రాల వద్ద బాలు తీరున్నారో వారందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయాన్ని అధికారులు కలిగజేసిన పరిస్థితి. దీంతో రాత్రి 12 గంటల వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇస్మాయిల్, రైట్ రాజు, మనం చూడొచ్చు. మనం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కొంత ఇంట్రెస్టింగ్ డేటాను చూస్తున్నాం. ముఖ్యంగా పిఠాపురంలో 6% పోలింగ్ అనేటువంటిది ఎక్కువగా నమోదైంది. సో డెఫినెట్గా ఎక్కడైతే కొంత కీ కాన్స్టిట్యున్సీస్ అనుకుంటామో, లేదంటే కొంత ఇంపార్టెంట్ పీపుల్ ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ పర్సంటేజ్ పెరిగిన దాన్ని ఏ విధంగా రీడ్ చేయాలనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు. బట్ డెఫినెట్గా ఒక విషయం మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఎవరైతే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటారో, వ్యవసాయం చేస్తారో, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారో, వాళ్ళందరూ కూడా తమ పనులు అయిపోయిన తర్వాత సాయంత్రం 4-5 గంటలకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చారు అనేటువంటి ఒక సమాచారం కూడా వస్తుంది. కాబట్టి రాత్రి వరకు పోలింగ్ ఎక్కువగా జరిగింది. దాంట్లో ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, లేకుంటే కాయకష్టం చేసుకుంటున్నారో, రోజు కూలీకి వెళ్తుంటారో, ఇట్లాంటి వాళ్ళు ఆ రోజు సాయంత్రం ఎక్కువగా ఓట్ చేశారనేటువంటి ఒక డేటా కూడా వస్తుంది. నాతో పాటు పోతురాజు కూడా ఉన్నారు. పోతురాజుతో మాట్లాడుతున్నాను. చెప్పండి, వెస్ట్ గోదావరికి సంబంధించి కొంత ఏదైతే పర్సంటేజ్ పెరిగినట్టు కనిపిస్తుంది, ఎట్లా చూస్తారు? రాజకీయ పార్టీల లెక్కలు ఎట్లా ఉన్నాయి ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరగడాన్ని బట్టి చూస్తే? ఇస్మాయిల్, చూడొచ్చు, ప్రధానంగా చూస్తే కనుక రాజకీయాలకు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉందో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పొచ్చు. ఈసారి సంబంధించి కూడా 2024 ఎన్నికల్లో కూడా పోలింగ్ సరళి పెరిగిందనే చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే ఏలూరు జిల్లాకు సంబంధించి చూస్తే కనుక 16.37 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి చూస్తే 13.69 లక్షల మంది కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో చూస్తే కనుక 82.30% ఉండేది. ఇప్పుడు చూస్తే కనుక 83.65% కూడా పోలింగ్ అయితే నమోదైందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే ఉంగుటూరు నియోజకవర్గం కూడా 87.75% పోలింగ్ కూడా నమోదు కాగా చూస్తే అత్యల్పంగా కూడా ఏలూరుకి సంబంధించినటువంటి నగరం ఏదో నగరపాలక సంస్థకు సంబంధించి కూడా 71% కూడా ఉన్న నమోదైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అటువైపు పశ్చిమ గోదావరి జిల్లాకు చూసుకుంటే కీలకంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే గతంతో పోల్చుకుంటే కూడా ఇక్కడ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ శాతం పెరిగింది. 14.27 లక్షల మంది జనాభా ఉండగా అక్కడ చూస్తే కనుక 12.20 సంబంధించినటువంటి లక్షల మంది కూడా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా చూస్తే అక్కడ ఓటు హక్కు సంబంధించి వినియోగించుకున్న శాతం కూడా గతంలో 81% ఉంటే ఇప్పుడు కూడా 82.50% వరకు కూడా పెరిగినట్టు పరిస్థితి ఉంది. చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక చూస్తే ప్రధానంగా భీమవరం సంబంధించినటువంటి ఏరియాలో అత్యల్పంగా, మరేపు ఉండికి సంబంధించిన నియోజకవర్గంలో కూడా 80% కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి కూడా ఉంది. సంక్రాంతికి ఏ విధంగా జనం అయితే వస్తారో అదే రీతిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా ప్రధానంగా పోటెత్తారని చెప్పొచ్చు. ఏదైతే హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో సెటిలర్స్ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ వీరుగాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమావేశాలు కూడా ఏర్పాటు
ఏర్పాటు చేసి ఆత్మీయ సమావేశాలు ఓట్ల హక్కును వినియోగించుకుందుకు రావాలని చెప్పి కూడా చెప్పడంతో సుమారు 50,000 నుంచి 60,000 మంది కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో సుమారు 18,000 కోట్లకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ, మరోవైపు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించి 1,000 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాల వైపే ప్రజలు కూడా పట్టం కట్టారని చెప్పొచ్చు. చూస్తే కనుక ఓటింగ్ శాతం చూసి రాత్రి 11 గంటలకు కూడా పోలవరంకి సంబంధించినటువంటి ఏజెన్సీ ఏరియాలకు సంబంధించి కూడా చూస్తే రాత్రి 11 గంటల వరకు కూడా పోలింగ్ నమోదైంది. చూస్తే ఉదయం 7 గంటల నుంచి 3 గంటల వరకు, 3 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో కూడా ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది చెప్పొచ్చు. స్పష్టంగా చూస్తే ఈ పోలింగ్ సంబంధించి చూస్తే కనుక గతంతో పోల్చుకుంటే ఇక్కడ పోలింగ్ శాతం కూడా ఎక్కువగానే నమోదైంది చెప్పొచ్చు ఇస్మాయిల్.